శ్రీకాంత్ను చంపిన కేసులో ఇవాళ హరీష్ జైలుకు వెళ్తే రేపు తను కూడా వెళ్లాల్సి వస్తుందని ముందు జాగ్రత్త పడుతోందిరా నీ పెళ్ళామైన మహాతల్లి తులసి. ఎంక్వైరీ ఎవిడెన్స్ అనే సాకుతో సాక్ష్యాధారాలు తారుమారు చేసి కేసును తప్పుదోవ పట్టించాలనే బయలుదేరారా ఈ అక్క చెల్లెళ్ళు. అబద్ధం. మీరంతా కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. అనవసరంగా మా అక్కని ఇన్ని మాట్లాడుతున్నారు. చూడక్క వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటక్క నువ్వేం మాట్లాడకు జాను. అది కాదక్క వాళ్ళు ఏదేదో. అయ్యో జాను, అందుకే నేను ఇక్కడికి రావద్దన్నది. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదను. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళు. వెళ్ళు జాను. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు ఎందుకు? అసలు ఇందులో ఇప్పుడు తులసి చేసింది ఏముంది నాన్న? ఏమీ లేదని మనం అనుకుంటేనే సరిపోతుందా? పోలీసులు కోర్టు చెప్పాలి కదా. హరీష్ని బయటికి తీసుకురావడం కోసం ఎవిడెన్స్ సంపాదించాలనుకుంటుంది. అది మీకు అర్థం కావడం లేదు. ఆ ఎవిడెన్స్లో హరీష్ను బయటికి తీసుకొస్తే పర్లేదురా, కానీ అవే నిన్ను జైలుకు పంపిస్తాయి. అదే నా బాధ. అత్తయ్య, ఇప్పటికే పెద్ద కొడుకు దూరమై మా అమ్మ నన్నులు బాధపడుతున్నారు. ఇప్పుడు చిన్న కొడుకు ఇలా చేయని నేరానికి జైలుకు పోతే ఎలా తట్టుకోగలరు? మీకు చేతులెత్తి మొక్కుతాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య, వెళ్ళనివ్వండి. తులసి, నీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వింట్లోనే ఉండిపోవాలి. లేదు, నీకు ఆ ఎవిడెన్సే ముఖ్యమని గడప దాటి వెళ్ళావంటే మాత్రం నా మీదొట్టే, నా మీదొట్టే. ఏయ్, ఇంకా ఎర్రి మొహం వేసుకుని ఇక్కడే నిలబడ్డావేంటే? వెళ్ళు, నా కోడలు చెప్పింది కదా, వెళ్ళి నీ పని చూసుకోపో.